ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల పంపకం ప్రారంభమైంది. అయితే అందరి దృష్టి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు నియామకం మీదే ఎదురు చూస్తూ ఉన్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండే తెలుగు ప్రజలే కాదు, భారతదేశంలో ఉండే తెలుగు ప్రజలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగువారు భారతీయులందరూ కూడా ఎవరు టీటీడీ బోర్డు చైర్మన్ కాబోతున్నారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, ఏడుకొండలవాడు, ఆపద ముక్కలవాడు, వడ్డీ కాసులవాడు. ఆయన సన్నిధిలో ప్రధాన సేవకుడుగా టీటీడీ బోర్డు చైర్మన్ ఎవరు కాబోతున్నారనేది ఊహాగానాలు రకరకాలుగా చెలరేగుతూ ఉన్నాయి. ఈ దేవస్థానం కేవలం తెలుగువారికే కాకుండా, భారతీయులకే కాకుండా విదేశీయులకు కూడా ఆరాధ్య దైవం. బ్రహ్మాండ నాయకుడు ఆయన. ఆ ఏడుకొండల వాడి సన్నిధికి వచ్చి ప్రార్థనలు చేస్తే వారికి కావలసిన కోరికలన్నీ తీరటం అనేది విశేషం. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కల్తీ నెయ్యిని ఉపయోగించి లడ్డూలు తయారు చేయటం అనేది వివాదాస్పదమైన తరుణంలో ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. అపచారం జరిగింది, అపవిత్రత, దేవునికి అపవిత్రం జరిగిందని బాధపడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన ధోరణి కూడా మారింది. ఈ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాలకు అతీతంగా ఎవరైతే సనాతన ధర్మాలను తూచా తప్పకుండా పాటిస్తారో, దాన్ని ఏదో హోదా కాకుండా బాధ్యతగా భావించి ఒక ప్రధాన సేవకుడుగా సేవలందిస్తారో అటువంటి వారిని వెయ్యాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పోస్ట్ అనేది రాజకీయ పునరావాస కేంద్రం కాకూడదు. ఎమ్మెల్యే సీట్ రానివాడుకో, ఎంపీ సీట్ రానివాడుకో, లేదు మంత్రి పదవిలో మంత్రి వర్గంలో స్థానం పొందని వారికో దీన్ని పునరావాసం చేయొద్దు. ఇప్పుడున్న ఈ భక్తుల మనోభావాలు దెబ్బతిన్న తరుణంలో తిరుమల దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడే వ్యక్తి ఈ రోజున అందరూ ఏకగ్రీవంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కావాలి కావాలి. ఎవరు అంటే ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు బిడ్డ నూతలపాటి వెంకటరమణ, ఎన్వి రమణ. ఆయనైతే ఆ పోస్టుకి సరైన వ్యక్తి. రాజకీయాలకు అతీతంగా విశ్వాసము కలిగి ఆరాధ్య దైవంగా వెంకటేశ్వర స్వామిని చిన్ననాటి నుంచి ఆరాధిస్తూ సనాతన ధర్మాలను, హిందూ ధర్మాలను తూచా తప్పకుండా పాటించే వ్యక్తి జస్టిస్ ఎన్వి రమణని చదువుకున్నవారు, చదువుకోని వారు, కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు ప్రజలే కాదు, భారతీయుల ఆరాధ్య దైవమైన ఆ తిరుమల వెంకటస్వామి, ఆ యొక్క గోవిందుడి యొక్క సేవలను ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంటే ప్రధాన సేవకుడు. అటువంటి వాడు కపటం లేకుండా, కల్మషం లేకుండా, మచ్చ లేకుండా నీతిగా, నిజాయితీగా మనం ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని రక్షిస్తుంది అని ఆ విధంగా నూతలపాటి వెంకటరమణ జస్టిస్ పేరు ముందుకొచ్చింది. అప్పటి వరకు అదిగో ఇదిగో వాళ్ళ పేరు వీళ్ళ పేర్లు చర్చించినారు. ఒక ఛానల్ అధిపతి ఆయనకి వచ్చేసింది లాంఛనం ప్రకటన అనుకున్నారు. ఈ ఛానల్ అధిపతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మద్దతే కాకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క అండదండలు కూడా ఉన్నాయని ప్రచారం జరిగింది. ఎప్పుడైతే అపచారం జరిగిందో, కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారనేది ఒక విస్ఫోటనంలా, ఒక పెద్ద బాంబు పేలినట్లు పేలిందో, ఆ తరువాత భక్తుల యొక్క ఆలోచన విధానం మారింది. ఎలా అయితే న్యాయస్థానాలలో రాజకీయాలకు అతీతంగా ఉండేవారు న్యాయాన్ని, ధర్మాన్ని, న్యాయ దేవతను ఆరాధిస్తారో, ఈ ప్రముఖ దేవాలయాల్లో రాజకీయ పునరావాసం కొరకు వారిని వేయకూడదు, కావాలంటే బోర్డు మెంబర్లుగా వేసుకోండి, కానీ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా
ఒక మహోన్నతమైన ఆశయాలు కలిగి హిందూ ధర్మం పట్ల విశ్వాసం కలిగి సనాతన ధర్మాన్ని కాపాడగలిగే వ్యక్తే కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందువల్ల చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన విధానం కూడా మారింది. ఎందుకంటే ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క అటువంటి ప్రజాస్వామ్యాన్ని గౌరవించి సోషల్ మీడియా వేదికగా పత్రికల్లో ఎక్కడ చూసినా ఈ పదవికి అర్హుడు జస్టిస్ ఎన్వి రమణ అని మరి ఇటువంటి ప్రచారం జరుగుతున్న తరుణంలో చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన విధానం కూడా ఎన్వి రమణని నియామకం చేసే విధంగా అడుగులు పడుతున్నాయి. ఇంకా చాలామంది ఆశావాహులు ఉన్నారు. విశిష్టమైన సేవలు అందించిన సీనియర్ తెలుగుదేశం నాయకుడు అశోక్ గజపతిరాజు, అలాగే రఘురామకృష్ణరాజు, ఆయనకి నర్సాపురం పార్లమెంటు సీటు పోయింది, తర్వాత సావు తప్పి కన్నునొట్టపోయిందనే విధంగా ఉండి శాసనసభ్యుడయ్యాడు. ఆయనకు మంత్రి పదవి గ్యారంటీ అనుకున్నారు, హోంమంత్రి అనుకున్నారు, ఆ మంత్రి పదవి దక్కలేదు. ఇప్పుడు ఆయన పేరు టీటీడీ బోర్డు చైర్మన్గా కూడా కొన్నాళ్ళు చక్కెలు కొట్టింది. ఇక ఆయనతో పాటు సినీ రంగాల ప్రముఖులు, సాక్షాత్తు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. అలాగే మురళీమోహన్, ఇన్ని పేర్లున్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బీజేపీ, తెలుగుదేశం పార్టీ అందరూ కూడా మచ్చలేని వ్యక్తిని రాజకీయాలకు అతీతంగా ఈ పదవిలో నియమించాలి అనే ఒక ఏకాభిప్రాయానికి వచ్చి, ఎందుకంటే ఈ ప్రభుత్వము కేవలం 5 సంవత్సరాల ప్రభుత్వం కాదు, 2029లో కూడా ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తాయి. ఈ కూటమి మళ్ళీ రెండోసారి కూడా గెలవబోతా ఉంది. అందరికీ అర్థమైపోయింది, ప్రజలకు, రాజకీయ నాయకులకు, ఉద్యోగస్తులకు కూడా అందరికీ అర్థమైంది. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల ముఖ్యమంత్రి కాదు, 10 ఏళ్ల ముఖ్యమంత్రి అని అందరూ మాట్లాడుకుంటున్నారు. అసలు ప్రతిపక్షమే లేదు, ప్రతిపక్షం శూన్యమైపోయింది. ఆ ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా పీకి త్వరలో కాంగ్రెస్ పార్టీలో కలుస్తుందని ఊహాగానాలు ఉన్న తరుణంలో ఈ రోజున రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుపతిని, తిరుమల దేవస్థానాన్ని చేయకూడదనే ఆలోచన ఈ రోజున చాలా అభినందనీయము అని అందరూ కూడా, భారతీయ పౌరులే కాదు అందరూ కూడా ఆలోచిస్తున్న తరుణంలో మరి బ్రహ్మోత్సవాలు, ఈ ట్రస్ట్ బోర్డు బ్రహ్మోత్సవాలకు ముందు వేద్దామా తర్వాత వేద్దామా అనే ఆలోచన. బ్రహ్మోత్సవాలకు ముందు ట్రస్ట్ బోర్డు వేస్తే వాళ్ళ ఆధ్వర్యంలో చక్కగా నిర్వహిస్తారు. లేదు ఏదైనా సమీకరణలు, ఎంపికలో జాప్యం జరిగితే తర్వాత వేసినా పర్వాలేదు. ఈ ఇంకొక విశిష్టమైన నిర్ణయం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకున్నది ఏంటంటే, శుక్రవారము, శనివారము, ఆదివారం ఈ 4 రోజుల్లో ఎవరు రికమెండేషన్ ఇచ్చినా, మంత్రి ఇచ్చినా, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇచ్చినా రికమెండేషన్ చెల్లవు. సాధారణ భక్తులకే ప్రాధాన్యత. బ్రహ్మోత్సవాల సమయంలో లెటర్లు చెల్లవు. దీన్ని, ఈ రికమెండేషన్ల ప్రభావాన్ని 4 రోజులకు పరిమితం చేసేవారు. సోమ, మంగళ, బుధ, గురువారం నాడు మాత్రమే లెటర్లు చెల్లుతాయి. అది కూడా సాధారణ రోజుల్లో. పర్వదినాలలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రుల లెటర్లు చెల్లవు. అందువల్ల అందరూ లైన్లో నిలబడాల్సిందే. లైన్లో నిలబడి భక్తులు అందరూ ఆ శ్రీనివాసుని దర్శనం చేసుకోవాల్సింది. ఇది కూడా మంచి సంస్కరణ. దీంతోపాటు సంవత్సరము లోపల ఉన్న చంటి పిల్లవాడు సంకనుంటే వాళ్లకు కూడా ప్రత్యేక దర్శన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. అయితే తల్లిదండ్రుల ఆధార్ కార్డుతో పాటు సంవత్సరము వయసులోపు ఉన్నవాడి పిల్లవాడి యొక్క బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. ఆ బర్త్ సర్టిఫికేట్ చూపిస్తే ప్రత్యేక దర్శనానికి అర్హత ఉంటుంది. ఇంకా కొంతమందికి అనుమానం, మరి ఒక పిల్లవాడికి 9 నెలలు ఉన్నాయి, మరి ఇంకొక 2 పిల్లలు ఉన్నారు, మరి మాతో పాటు వాళ్ళని కూడా అనుమతిస్తారంటే, ఒక పిల్లవాడు ఎవరైనా 12 నెలల లోపల ఉంటే తల్లి, తండ్రితో పాటు ఆ కుటుంబంలో ఆ తల్లిదండ్రికి పుట్టిన పిల్లలను కూడా అనుమతిస్తారు. దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ విధంగా సాధారణ భక్తులు, సామాన్యులకు ఎక్కువ సమయం కేటాయిస్తూ సిఫార్సు లేఖలను ప్రాధాన్యత తగ్గించి, దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు రికమెండేషన్ ఏంటండి? దేవుడి దగ్గరికి అందరూ సమానమే కదా. సామాన్యులు, కోటీశ్వర్లు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, పరపతి గలవాళ్ళు అందరూ సమానమే కదా అనే భావం నెలకొన్నది. చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సామాన్యులకే అధిక ప్రాధాన్యత ఇచ్చి, ఆయన ఏరి కోరి నీతి, నిజాయితీ, నిబద్ధతతో పనిచేస్తున్న శ్యామలరావు అనే
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని నియమించడం కూడా చాలా విశేషం. ఎటువంటి అరమరికలు లేకుండా ప్రభుత్వ విధానాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ భక్తుల సౌకర్యాలకే ప్రాధాన్యత ఇస్తూ జనసామాన్యులే ఎక్కువ మంది దర్శనం చేసుకునేలా ఆ శ్యామలరావు అనే ఈవో తన విశిష్టతను తనదైన శైలిని ప్రదర్శిస్తూ ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తముగా ప్రసిద్ధి పొందిన దేవాలయం. తిరుపతి నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లైటు, త్వరలో అంతర్జాతీయ విమానాశ్రయం, అక్కడికి ఇతర దేశాల నుంచి కూడా, అమెరికా నుంచి, యూరప్ నుంచి కూడా తిరుపతికి డైరెక్ట్గా అంతర్జాతీయ విమానాలు, ఆ సదుపాయం కూడా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కేంద్ర పౌర విమానాల శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రధానమంత్రి చొరవతో విదేశాల నుంచి తిరుపతి ల్యాండ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు. జస్టిస్ ఎన్వి రమణ టీటీడీ బోర్డు చైర్మన్కి ప్రస్తుత తరుణంలో ఆయన కంటే అర్హత కలిగిన మరో వ్యక్తి లేడు అని యావత్ భారతము, యావత్ ప్రపంచంలో ఉన్న అందరూ రాజకీయాలకు అతీతంగా ముక్త కంఠంతో ఆయన పేరుని ప్రతిపాదించడం అనేది విశేషము.